నీకు ఒక కోటగా ఉన్నాడు. ఏమండి, ఆయన సన్నిధిలో నిత్యము నీకు సమృద్ధి, ఆయన సరిహద్దులో నీకు నెమ్మదిని కలుగు చేసినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము నీకున్నా ఉపయోగము లేదు. నీకు ధనం ఎక్కువన్నా తినడానికి సరైనటువంటి ఆహారం తినలేవు. అందుకనే నీవు అలా ఉండాలంటే, నువ్వు సమృద్ధికరమైన జీవితం కలిగి జీవించాలంటే యేసయ్య నీకు ఎంతో అవసరమైంది. హల్లెలూయా. యేసుని నమ్మిరి వారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిరి వారు ఖర్జూరపు వృక్షం వలె ఆయన ఉన్నటువంటి వారు ఎప్పుడు ఆయనలో ఉండాలి. ప్రభు అదే కోరుతున్నాడు. అబ్బాయి, నేను నా దగ్గర రాకుండా ఇష్టానుసారంగా ఎవరి ఇష్టానుసారంగా ఎందుకు జీవిస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు? ఇది సమయమా? ఇది నువ్వు ప్రభువును స్తుతించేటువంటి సమయమే. ఎవరిని? ఆయనను ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. మరి ఏమయ్యావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? దేవుని సన్నిధిలో దొంగిలిస్తున్నావు, దేవుని సన్నిధిలో దూరంగా ఉన్నావు. ఎవరి ఇష్టానుసారమైనటువంటి ఆ రీతిలో వాడు జీవిస్తున్నాడు, కానీ అది దేవుని విషయంలో మంచిది కాదు. ఆయన అంటాడు కదా, ఆయన అంటున్నటువంటి మాట, మనమందరం గొర్రెల వలె ద్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును. ఏమండి, మనలో ఉన్న ప్రతివాడు అంటే ఎవరిని విడిచిపెట్టడానికి వీలేదు. ఒక 10 మంది ఉన్నారా? ఆ 10 మందిని వారందరూ ఎలా ఉన్నారు, ఏదైనా నీవు ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎవరి కోసం జీవిస్తున్నాం, మన పరుగు ఎక్కడికి, మన ప్రయాణం ఎక్కడికి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. నువ్వు దేవుని చేత కొనబడినటువంటి దాన్ని విలువ పెట్టి ఆయన నిన్ను కొని ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఏం పెట్టుకున్నాడట? ఏమండి, విలువ పెట్టి కొని ఉన్నాడు. ఏమండి, విలువ పెట్టి. విలువ ఏ విలువది? ఏదో 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు కాదు. ఆయన స్వకీయమైనటువంటి ఆ ధనము, ఆత్మ సంబంధమైనటువంటి ధనముతో ఆయన నిన్ను కొని ఉన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచాడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, జగతి రూపులేనప్పుడే. ఎప్పుడట? జగతి ప్రపంచానికి రూపురేఖలు లేనప్పుడే ఆయన నిన్ను పరిశుద్ధ పాత్రగా ఎందుకు ఎన్నుకున్నాడంటే, పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని తల్లి గర్భమందే నిన్ను ఏర్పరచుకున్నాడు. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సహనము తోడ చేయి చాపి నిలిచాడేసయ్యా. హల్లెలూయా. ఈ గొర్రెలు ఆ కాపరి తోడుకెళ్తున్నప్పుడు, గొర్రెల కంటే గొర్రెలు తెలుసా మంచి ఆహారం ఎక్కడ ఉందో? కాపరికి తెలుసా? చెప్పాలి మీరు గట్టిగా. ఎవరు తెలుసు? శ్రేష్టమైన ఆహారం ఎక్కడ ఉందో ఎవరు తెలుసు? గొర్రెలు తెలియదా? గొర్రెలు కూడా తెలుసు. అది ఏ ఆహారం తింటే ఏది బాగుంటుందో, ఎక్కడికి వెళ్తే ఏది దొరికిందో తెలియదా? చెప్పండి. గొర్రెలను సృష్టించింది ఎవరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమృద్ధికరమైనటువంటి నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లేవాడు ఆయనే. సమృద్ధిగా నీళ్లు తాగించేవాడు ఆయన. గొర్రెల కాపు ఏం చేస్తాడంటే, సన్న కర్ర అయితే కర్ర చక్కగా తేలిగ్గా ఉంటుంది, పట్టుకుంటాడు. దానికి ఎదురు ఏం కడతాడు? చెప్పండి. కొడవలు కడతాడు. ఆ కొడవలి నిజంగా ఆ కొడవలతో ఏం కోస్తాము మనం? కొమ్మలు. పంట కోస్తాం. హల్లెలూయా. ఏం కోస్తాం? సమృద్ధికి వెళ్ళినటువంటి పంట. అందుకని కనిష్ట వాళ్ళు ఏమన్నది? శుద్ధి దేనికి?
కష్టపడ్డాలి. కష్టజీవి మేలే రోజున కార్మికులు వినోత్సవం శుద్ధితో కష్టం కష్టం పొడవుతో ఏంటంటే ఈ రెండు సామాన్యమైనటువంటివి కావు. అందుకే ఆ సింబల్స్ పెట్టారు. చాలా మంది అర్థం కాదు కావండి. ఈ కాపరి కూడా మంచి చెప్పులు వేసుకుంటాడు చక్కగా. పాతకాలంలో ఏదో టైర్లు పోసి ఆ రెండు ముళ్ళు ఇల్లు గుచ్చుకోకుండా ముళ్ళు గుచ్చుకోకుండా అలాంటి తుప్పలోని కూడా ఈ కాపురి ఏంటి తీసుకెళ్తాడు, గొర్రెలు తీసుకువెళ్ళి వాటిని అలా వదిలేస్తాడు. ఇంకొకసారి ఏంటంటే ఆ పొడవుతో ఏం చేస్తాడు, ఎత్తైన కొమ్మల్ని కోస్తాడు. ఎందుకు అవసరం ఉండవు ఆయనకి, గొర్రెల కోసం మేత. నిజమైనటువంటి ఆత్మీయ తండ్రి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి ఆయన నిన్ను నన్ను ఈ సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని తీసుకురావడానికి ఎన్ని తిప్పబడుతున్నాడో అండి. మరి దీనికి మైక్ అవసరం ఏమండి. తర్వాత ఈ మైక్లో బాగా ఊదినప్పుడు ఏమండి, ఇప్పుడు సమృద్ధికరమైన ఆహారం పెడుతున్నాడు, బాగానే ఉంది, మైక్లో పిలుస్తున్నాడు. కానీ ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి చావు కేక ప్రజలు వినకుండా ఏమండి వారికి ఆ మరణము రాకుండా ఈ కాపరి ఏం చేస్తాడంటే ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి బాకా తీసుకొని వెళ్ళి ఆ ఎత్తైన ప్రదేశంలో నుంచి చూస్తూ ఉంటాడు చుట్టుపక్కల. ఎవరి దగ్గరికి రాకుండా ఈ గొర్రెలు అనేటువంటి విశ్వాసం దగ్గరికి ఏమండి భయంకరమైన క్రూర మృగాలు రాకుండా, మరణమైనటువంటి శక్తి రాకుండా ఆయన ఆ బోర ఊదుతున్నప్పుడు, నిజంగా వస్తుందన్నప్పుడు ఆ బోర ఊదుతాడు. నిజంగా ఆ బోర ఊదినప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ గొర్రెలన్నీ ఒక చోటకి రావాలి. హల్లెలూయా. నేను రాను అంటానికి వీళ్ళు, ఒకవేళ రాలేదు వచ్చారు, అందులో సమస్య లేదు. ఏమండి ఆ పిలిచినప్పుడు ఆ పిలుపు నిజంగా నా సేవకుడు పిలిచాడు అనే విషయాన్ని ఎవరైతే గ్రహిస్తున్నారో ఆ గ్రహించగలిగినటువంటి వారందరూ ఏమవుతారంటే లేచి సిద్ధపడి ఎక్కడికి వస్తారు. సేవకుడు దేనికంటే ఈ గొర్రెలైనటువంటి వాటికి సమృద్ధిని కలుగు చేయడానికి ఒకటి, ఆ ప్రాణమును వేరే అది అపకరించుకోకుండా వాటి నుంచి విడిపించడానికి సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ సేవకుడి యొక్క గొంతు వినబడాలి. వినబడుతున్నప్పుడు, పిలుస్తున్నప్పుడు, బోర పోతున్నప్పుడు ఈ బోర పాస్టర్ గారు పిలుస్తున్నాడు, దైవజనుడు పిలుస్తున్నాడు, కాపరి పిలుస్తున్నాడు, తర్వాత ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఆ సేవకుడు పిలుస్తున్నాడు. ఏదో ఉంది పని అంటే, ఏదో సమృద్ధి ఉంది, ఆ సమృద్ధిని ఇవ్వడానికి పిలుస్తున్నాడు కనుక మేమందరం పరిగెత్తుకు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనమందరం గొర్రెల వల్ల ఏమైపోతున్నామంట, త్రోవ తగ్గిపోతున్నాం. నిజమే, ఈ త్రోవ శ్రేష్టమైనది. ఈ త్రోవలో ప్రభు నడిచాడు. ఈ త్రోవలో అనేక అద్భుతాలు జరిగినటువంటి త్రోవ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ త్రోవలోనికి నీవు నేను రావాలని ఆయన కోరుతున్నాడు. త్రోవలోనికి వస్తే కొంచెం కష్టంగా ఉన్నది, కానీ నువ్వు కష్టం అనుకోవద్దమ్మా. నువ్వు కష్టం అనుకోకుండా నువ్వు ముందుకు వెళితే నీకు చక్కటి విశ్రాంతిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మనోహరమైనటువంటి స్థలంలో మనోహరమైన అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించు దేవుడు. హల్లెలూయా. ఆ త్రోవలకు రావాలంటే ఆ త్రోవను ఎదుటే ఉన్న విషయాన్ని నీవు గుర్తించాలి. మర్చిపోతున్నావు. అదే అంటాడు, మనమందరము గొర్రెలే త్రోవ తప్పిపోతుమే. చూడండి, మనలో ప్రతి వాడును, ఇదేమో మనలో ప్రతి వాడు, ఇదేమో ఎంతమంది ఉన్నాం? ఐదుగురు ఉన్నామండి. అయ్యగారితో ఐదుగురు. మనలో ప్రతి వాడును అంటే మనలో ప్రతి వాడును ఏమయ్యారట చెప్పండి. మనలో ప్రతి వాడు మందిరంలో ఉన్నాం. వారిని మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. తనకిష్టమైన త్రోవ అంటే ఏంటి చెప్పండి. అయ్యా ఈరోజు పలానా పని ఉందయ్యా, నేను వెళ్ళాలి, అది నీకు ఇష్టమైన త్రోవ, దేవుడి త్రోవ కాదు. అయ్యా ఈ దినము నేను ఇంట్లో, అది నీకు ఇష్టమైన త్రోవ. అయ్యా ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారు.
కోసం ఏమంటున్నాం? ఆగాలి. ఆగిపోతుంది. అది ఎవరి తర్వాత మీ ఇష్టం, మీ ఇష్టం అనమాట. అంటే ఇంకో మాట ఉంది కదా, మీ ఇష్టం. అంటే ఇప్పుడు ఎవరిష్టాన్ని మనం కాదంటున్నాం? ఎవరిష్టాన్ని ఇదేమో మనం ఎప్పుడో తొక్కేసాము? ఎవరిష్టం అది? ఆయనకి ఇష్టం ఏంటంటే నువ్వు ఆయన మందిరానికి వచ్చి ఆత్మతో సత్యంతో దేవుని స్తుతించవలసినటువంటి దినం. ఈ దినం పునరుద్ధానం. ప్రభు ఆయన పునరుద్ధానం లేచినటువంటి దినం. కానీ ఆ దినాన్ని నువ్వు తొక్కించావంటే అందుకంటే నువ్వు జ్ఞాని కదా అని నువ్వు ఎప్పుడు ఈ జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానం అనంత జ్ఞానం, మన జ్ఞానం మురికి జ్ఞానం. ఎప్పుడు ఏదొస్తే కూడ తెచ్చుకొని తిని ఈ రోజు ఉంటే రేపు ఉంటాం గ్యారెంటీ లేని జీవితాలు. కానీ ఈ గ్యారెంటీ లేని జీవితాలకి గ్యారెంటీ ఐఎస్ఐ ముద్ర ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలోనే సమృద్ధి ఉంది. మనుషులు పెట్టుకోవాలని మాత్రం కాదు, కానీ దేవుని మాట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనుషులు ఏమవుతున్నాడు? బ్రతుకుతున్నాడు. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని లేకపోతే ఇష్టానుసారంగా ఏదైనా చేసినా దానివల్ల నువ్వేమో బ్రతకడానికి నీ ఆయుష్ ఏం పెరగదు. ఏమవుతుంది? ఒక ఆయుష్. అందుకనే ఒక ఆయుష్ ఆశీర్వాదం. ఒక ఆయుష్ ఏంటంటది? ఆశీర్వాదం అంటే ఏంటంటే మనకు అయ్యా ఈ రోజు మాకు గోవుంది, పవర్ ఉంది, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడని అనుకుంటాం. నిజమే, అది ఆశీర్వాదమే. కానీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే నువ్వు విధము బ్రతికి ఉండడమే నీకు ఆశీర్వాదం. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరు బ్రతికుంటే మనం బ్రతికుంటే ఆశీర్వాదం. అయ్యే ఈ దినం నేను చచ్చిపోతాను, మీరు చచ్చామనుకో, ఇలాంటి దరిద్రులు ప్రపంచంలో ఉన్నాయేమో. దేవుడి గురించి ఆశీర్వాదం ఏం చేసుకున్నట్టు పోగొట్టుకున్నాను. అందుకనే ఏం చేయాలంట? నవ్వుతూ బ్రతకాలి రా తమ్ముడు, నవ్వుతూ సావాలి. చచ్చినాక ఏం చేయగలం? ఏమి చేయగలం? ఏం చేయగలమా? ఏమీ చేయలేము. ఎవరేం చేయలేరు. కానీ అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది బ్రతికి సాధించాలి. హల్లెలూయా. కనుక అంటాడు, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవలో తొలిగెను. ఏమండి? యెహోవా మనందరి దోషం అతని మీద. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాటిని బట్టి వారికి ఏం అవ్వట్లేదు, కానీ ఆ పాప భారము అవన్నీ ఎవరి మీద పడుతున్నాయి? ఎవరి మీద పడుతున్నాయి? ఎవరిని? ఆయన మనందరి దోషములు అతని మీద. ఎంత దారుణం అండి! నువ్వు వ్యతిరేకంగా జీవిస్తూ కూడా ఎవరిని మోసం చేస్తున్నావు? దేవుని. బలి పశువు ఘన పాపము కొరకై బలి అయిపోతివయా. బలి పశువు ఘన పాపము కొరకై బలి అయిపోతివయా. నోరు తేలుగాక భారపు సిలువను భరించి మోచితివా నాకై. చూసావా? బలి పశువుగా మన కొరకు ఎవరు మరణించాడట? మన పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన్ని ఇతడు యేసుని సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేసి ఆయన బలి పశువుగా కొడవలు తీసుకుని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? కొడుతున్నారు. సామాన్యమైన కొట్టుడు కాదు, భయంకరమైన కొట్టుడు. చర్మము వెలిసిపోయేసి ఆ కొడుతున్నప్పుడు ఆ గ్యాలలో ముక్కులో నుంచి ఏమవుతుంది? చర్మం అంతా చిరిగిపోతుంది. అయినప్పటికీ నోరు తెరువక భారపు సిలువను భరించి మోచితివా. ఆయన ఎదురు ఎవరైనా చేయగలరా? ఏమని చేయగలరా? ఏమి చేయట్లా. బొచ్చు కత్తిరించు అని ఎదురు ఆయన మౌని అయి ఉన్నాడు. కేవలం దేనికోసం తెలుసా? మన కొరకు. మనందరము దారి తొలగిపోయినటువంటి వారు ఉన్నాం. ఏమండి? దారి తొలుగుతున్నాం. ఏమో ఆయన మందిరంలో కనపడాల్సినటువంటి మనం దారి తొలగిపోతున్నాం. కనుక ఇంకొక మాట అంటాడు కదా, యెషయా